లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఆగస్టు 18వ తారీఖు. నిరుపుడు మ్రాను కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నిరుపుడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 15వ వచనము. కొండలను పొట్టువలే చేయుదువు. అది సాధ్యమేనా? దేవుడి వాగ్దానమును ఇచ్చాడు. నీవు ప్రార్థిస్తుండగా ఒక నురుపుడి మౌనుగా చేయబడతావు. పర్వతములను నూర్చడానికి దేవుడు నిన్ను సిద్ధము చేయుచున్నాడు. నీవు ప్రార్థన చేస్తుంటే ఒక దినమున నీవు పర్వతములను పొడి చేస్తావు. దేవుని రాజ్య వ్యాప్తికి అడ్డుగా ఉండే పర్వతాలను పొట్టువలే చేయుదువు. ప్రార్థించే వ్యక్తి బలవంతుడు. ప్రార్థించకుండా ఎక్కువ మాట్లాడేవారిని గూర్చి నీవు భయపడనక్కరలేదు. అలా మాట్లాడేవారు సాతాను చేతులలో ఉంటారు. ఒక దినమున సాతాను వారిని తన పని కొరకు వాడుకుంటాడు. సంఘానికి ప్రమాదకారులు ఎవరంటే క్రమముగా వచ్చినను ఎన్నడూ ప్రార్థించని వారే. మనలను సరైన రూపంలోనికి మార్చడానికి దేవునికిచ్చే సమయమనే ప్రార్థన అనవచ్చు. మన ఆత్మీయ యుద్ధోపకరణములను పదును చేస్తాడు. అట్లు సిద్ధపడిన మనలను దేవుడు పర్వతములను నూర్చుటకు వాడుకుంటాడు. ఈ వాగ్దానాలను చూచి నేనెంతో ఉత్తేజింపబడతాను. ఎక్కడ చూసినా పర్వతములు, కొండలు కనిపిస్తాయి. దైవభక్తి లేని వారు పెద్ద పర్వతాల వలె ఉండి సంఘములో నాయకత్వాన్ని తీసుకుంటారు. ఒకరోజు వాళ్ళు దుమ్ము ధూళి వలె అవుతారు. ప్రార్థనాపరుడు నూరుస్తాడు. కొందరు పెద్ద విశ్వవిద్యాలయ డిగ్రీలున్నను వ్యభిచారానికి దూరంగా జీవించరు. అలాంటి వారిని దేవుడు వాడుకొనడు. వారు బుద్ధిహీనులు. జాగ్రత్తము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయవాడు స్వనాశనమును కోరువాడే. సామెతలు 6:32. నేను బాలునిగా ఉన్న రోజులలోనే ఈ వాక్యాన్ని చదివి పెన్సిలుతో గుర్తుపెట్టి తిరిగి ఎప్పుడైనా ఆ వచనము చదివినప్పుడు నేను వణుకుతాను. ఈ పాపము చేసిన వారు దేవుని రాజ్యానికి పనికిరారు. దాచబడిన పాపముతో సువార్త బోధిస్తుంటే సాతాను సంతోషిస్తాడు. వారు గొప్ప త్యాగపరులైన మిషనరీ సేవను ఆటంకపరుస్తారు. పాపము దాగి ఉంటే ఎంత త్యాగము చేసినను వ్యర్థమే. అలాంటి వారు అందరినీ తప్పుదారిలో నడిపింపగలరు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ అట్లు తప్పుదారిలో వెళ్ళినా తిరిగి గొప్ప త్యాగపూరిత భక్తి చేత యూరప్ నంతటినీ కదిలించాడు. అందరూ అతనిని వెంబడించడానికి సిద్ధపడ్డారు. ఎన్. దానియేల్ గారు.